రైట్. ఇప్పుడు అది సహజమా అసహజమా అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే అసలు వైసీపీ ఇది జరిగిందని నమ్ముతుందా? మీ పార్టీ కార్యకర్తలు కానీ నిన్న మీ అధినాయకుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. కానీ దీని గురించి పెద్ద ప్రస్తావన వచ్చినట్టుగా కూడా నాకు అనిపించలేదు. మిగతా చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఇంద్రనీల్ మీరేమైనా చూసారా? ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడారా? ఎక్కడ మాట్లాడలేదు. ఈ విషయం గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. కానీ పార్టీలో వైసీపీలో దీని గురించి చర్చ జరుగుతుందన్నమాట వాస్తవం. కానీ ఏ స్థాయిలో జరుగుతుంది, దీన్ని నమ్ముతున్నారా లేదా? డూ యూ ఫీల్ దిస్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? మేము అంటే వాళ్ళు ఆ మాట అనుంటారని మేము నమ్ముతున్నాం. ఇందాక చెప్పే కారణం ఏంటనేది, మేము కాంగ్రెస్కి ఎప్పటికీ శత్రువు. మా నాయకుడిని ఇబ్బంది పెట్టారు మోసపు కేసుల్లో, చంద్రబాబు నాయుడుతో కొల్లుడై చంద్రబాబుతో కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కాబట్టి మేము సహజంగా కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు చేయి కలపలేము. అందుకని అది అనుండొచ్చు అని నమ్ముతున్నాం మేము. అది నిజం అయినా కాకపోయినా, వాళ్ళు చెప్పినా కాకపోయినా, మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఒకరోజు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రాధాన్యత ఉంటుంది మోడీ గారి దగ్గర అని చెప్పి ఒకరోజు ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అన్నారు కదా. సహజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పెట్టిన స్కీమ్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేసుకొని చాలా బాగా చేసి చాలా మంచి అవార్డులు కూడా తీసుకున్నాడు. ఏ రోజు కూడా తన స్వార్థం కోసమో లేకపోతే కరప్షన్ వచ్చే స్కీముల కోసమో కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలే. పబ్లిక్ ఇంట్రెస్ట్ తో పనిచేశాడు. వైజాగ్ రైల్వే జోన్ కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ కోసం కానీ, లేకపోతే ప్రత్యేక హోదా కోసం కానీ ఆయన అడిగాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మాకు సరిపడా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేంత నెంబర్ మాకు లేకపోయేసరికి కుదరలేదు తప్ప, లేకపోతే ఈయనన్నీ స్వార్థ ప్రయోజనాలకు ఏ రోజు ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేశాడు. ఓ ట్రూ లీడర్ గా కూడా వాళ్ళు చూస్తారు. తర్వాత కన్నింగ్ పొలిటీషియన్ కాదని, ఏ రోజుకి ఆ రోజు మాట మార్చదనే అభిప్రాయం. ఒకసారి స్నేహం చేస్తే నమ్మకమైన మిత్రుడు